హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ టు మై ఛానల్ ఏ ట్యుటోరియల్. ఈరోజు మన టాపిక్ వెళ్ళే ముందు చిన్న మ్యాట్ అండి. ఏం లేదు, చాలా మందికి సంఖ్యలు అంటే అంకెలు అంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. అయితే మన ఇంగ్లీష్ వాటి నెంబర్స్ అండ్ డిజిట్స్. సో అవేంటో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఈ డిజిట్స్ కి నా నెంబర్స్ కన్ఫ్యూజ్ అయ్యి చాలా మిస్టేక్ చేస్తున్నారండి స్టూడెంట్స్. సో అవేంటో ఫస్ట్ నేను డిస్కస్ చేస్తున్నది. ఫస్ట్ నెంబర్స్. వీటినే తెలుగులో సంఖ్యలు అంటారు. సంఖ్యలు. సో మన సంఖ్యలు రావడానికి మన తెలుగులో ఓనమాలు అన్నమాలు ఎలానో, ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ ఎలానో, ఈ నెంబర్స్ ఫామ్ అవ్వడం కూడా మనకు కొన్ని నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ రావడం కొన్ని డిజిట్స్ అంటారండి వాటిని. సో ఆల్ఫాబెట్స్ ఎలానో ఇలా డిజిట్స్ ఉంటాయి. ఆ డిజిట్స్ ని వాడి మనం నెంబర్స్ ఫామ్ అవుతాయి. ఆ డిజిట్స్ ఏంటంటే 10 డిజిట్స్ ఉంటాయండి. అవి ఆ డిజిట్స్ ని తెలుగులో అంకెలు అంటారండి. ఏమంటారు? అంకెలు. ఏంటి? అంకెలు. సో అవేంటో చూద్దామండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 10 డిజిట్స్ తో మనకు నెంబర్స్ ఫామ్ అవుతాయండి. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే 32 రాయాలనుకోండి. ఫస్ట్ 3 డిజిట్ 3, మళ్ళీ 2 ఒకటి తీసుకుని 2 డిజిట్. సో మొత్తం కలిపేసుకుని 32 అండి. అలానే 5, 2, 52 ఇలా మనం నెంబర్స్ ని ఫామ్ చేయొచ్చండి. 2 డిజిట్ నెంబర్ అంటే రాయడం చాలా ఉంది. 3 to 32, 5, 6, 56 అలా రాయడం చాలా ఈజీ అనుకుంటారండి. కానీ మనకు వేరియబుల్స్ సంబంధించి దాన్ని 2 డిజిట్ నెంబర్ లో రాయాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో అదేంటో చూద్దామండి. మనకు ప్లేస్ వాల్యూ టేబుల్ ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తానండి అది. సో ప్రజెంట్ ఇప్పుడు ఓన్లీ మనం మిస్టేక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ మిస్టేక్ చెప్తున్నాను ఇక్కడ. సో వన్స్ టెన్స్ తీసుకుంటాం. 2 డిజిట్ నెంబర్ లో మనకి వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ ఉంటుంది. సో మనకి టూ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు, సో ఎక్స్ టెన్స్ ప్లేస్ లో ఉందనుకోండి, వై వన్స్ ప్లేస్ లో ఉందండి. సో ఇది 2 డిజిట్ నెంబర్ లో ఫామ్ చేయాలంటే మనకు రూల్ ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మనకు ఎక్స్ వై అని రాస్తారండి. సో దీని గురించి ఎందుకంటే మనకు ప్రీవియస్ ఆన్సర్ 23 ఉందనుకోండి, 23ని 2 పక్కన 3 పెట్టేస్తాం అండి. అలానే వీళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ పక్కన వై పెట్టేస్తారు. ఇది చాలా మిస్టేక్ అండి. సో దాని రూల్ ఏంటంటే ఫస్ట్ 10th ప్లేస్ ఉంది కాబట్టి 10 తో మల్టిప్లై అండి. ఇక్కడ 1 ప్లేస్ ఉంది కాబట్టి 1 తో మల్టిప్లై అండి. సో 10 into x plus y. So the number is 10x plus y. So 2 digit number in xy terms. So 10x plus y is the 2 digit number. This is correct అండి. చాలా మంది మిస్టేక్ చాలా మంది చేస్తారు. ఎందుకంటే ఇక్కడ 223 2 రాస్తాం కాబట్టి ఈ xy ఏం రాస్తారు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ గురించి తెలుసుకుంటుంది. చాలా మందికి అడిషన్ సబ్ట్రాక్షన్ అంటే ఈజీ అనుకుంటారు. మనకు చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలు మోస్ట్లీ అంటే 2 పాయింట్స్ అండి. అడిషన్ అంటే 3 + 2 5. ఇంకొకటి ఏంటంటే 3 - 2 సబ్ట్రాక్షన్ లో 3 - 2 1. ఈ ఫార్మ్స్ ఉంటే చేస్తారండి. కానీ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. వీళ్ళు యూజ్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దామండి. -3 - 2 -3 + 2 2 - 3. ఈ ఫార్మ్స్ ఉన్నప్పుడు చాలా మంది మిస్టేక్ చేస్తారండి. సో అవి ఎలా కరెక్ట్ చేయాలో నేను ఇప్పుడు చెప్తానండి. జస్ట్ వెయిట్ చేయండి. -3 - 2 -3 + 2 -2 + 3 2 - 3 3 + 2. చూడండి, మనం ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ రెండింటికి సైన్స్ సేమ్ ఉన్నాయండి. ఇక్కడ రూల్ ఉంటుందండి. మామూలుగా అక్కడైతే 3 - 2 3 + 2 5 3 - 2 అని మన జనరల్ రూల్ మనం చిన్నప్పుడు నేర్చుకునేది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రూల్స్, ఈ ఫార్మ్స్ లో కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ ఏంటంటే ఫస్ట్ సైన్స్ సేమ్ ఉంటే ఏం చేయండి, సమ్. సైన్స్ సేమ్ ఉంటే సమ్ అండి. సమ్ మీన్స్ యాడ్ చేయాలి. సో -3 + 2. సో -3 - 2 సారీ -3 - 2. సో సైన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం యాడ్ చేయాలండి. సేమ్ వస్తుంది 5. సో మైనస్ సైన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ సైన్ ఏం ముందు, ఆ సేమ్ సైన్ ఉందని దాని రిజల్ట్ ముందు రాయాలండి. సో -5. సో -3 - 2 3 + 2 ఫస్ట్ రెండింటికి కూడాలి. ఆ రెండింటికి సేమ్ సైన్, ఆ సైన్ ఏముందో ఆ సైన్ దాని ముందు పెట్టేసి సరిపోతుందండి. అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సైన్స్ డిఫరెంట్ ఉన్నాయండి. సో డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ అండి. ఇక్కడ బిగ్గర్ నెంబర్ చిన్న స్మాల్ నెంబర్ తీసేయాలండి. ఇక్కడ -3 + 2 అంటే 3 - 2 1. బిగ్గర్ నెంబర్ సైన్ ఏముందో చూసుకోండి. ఇక్కడ బిగ్గర్ నెంబర్ సైన్ ఏముందని ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ రాయాలి మనం మైనస్ అని రాయాలి. సో అలానే ఇక్కడ -2 + 3 ఉందండి. సో
ఇక్కడ కూడా సేమ్, కానీ ఇక్కడ సైన్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ సైన్స్ సేమ్ లేవండి, సైన్స్ డిఫరెంట్ ఉన్నాయి. చూడండి ఇది -2 + 3. సో 3 - 2 1. సో బిగ్గర్ దాంట్లోకి వెళ్ళి పెద్ద సంఖ్యలోకి వెళ్ళి చిన్న సంఖ్య తీసేయాలి. 3 - 2 1. ఇక్కడ బిగ్గర్ నెంబర్ సైన్ ఏముందండి, ప్లస్ ఉందండి. సో దీని వాల్యూ +1 వస్తుంది. ఇది చాలా మిస్టేక్ చేస్తారు. ఇక్కడ +1 దగ్గర మైనస్ రాస్తారు, మైనస్ దగ్గర ప్లస్ రాస్తారు. ఒక మైనస్ సింబల్ తోనే చాలా మిస్టేక్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ముందు ఏం లేదంటే దాని మీనింగ్ ప్లస్ అండి. ఇక్కడ ఏం సైన్ అంటే కూడా ప్లస్ అనుకుంటున్నాం. సో ఇక్కడ +2 - ఇక్కడ సైన్స్ డిఫరెంట్ ఉన్నాయండి. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 3 - 2 1. ఇలా బిగ్గర్ నెంబర్ 3, స్మాల్ నెంబర్ 2 కాబట్టి 3 - 2 1. సో బిగ్గర్ నెంబర్ సైన్ ఏముందండి, మైనస్. సో -1. ఇక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము 3 + 2, దీని ముందు ప్లస్. సో సైన్స్ సేమ్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. సో 3 + 2 5, దాని ముందు ప్లస్ సైన్ వస్తుంది. సో ఇవ్వండి, ఇలాంటి ఫార్మ్స్ మనం వేసుకుని వేరే నెంబర్స్ వేసుకొని చాలా ప్రాక్టీస్ చేస్తే మనకి దీనిలో మిస్టేక్స్ ఏం రాకుంటుంటాయండి. సో థ్యాంక్ యూ.